ఆ రోజు దావీదుకున్న అలవాటు ఏంటో తెలుసా? 3 సార్లు ప్రార్థన చేయటం. అమ్మ సహోదరి సహోదరులు దయచేసి వినండి. వర్ధిల్లుతున్నప్పుడు సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? నీ ప్రార్థన మీద దాడి చేస్తాడు. నిన్ను ప్రార్థన చేయకుండా చేస్తాడు, మోకరించకుండా చేస్తాడు. ఉద్యోగం లేనప్పుడు రానప్పుడు ఎంతో ప్రార్థనాపరుడివి, గర్భఫలం లేనప్పుడు రానప్పుడు నువ్వు ఎంతో ప్రార్థనాపరురాలివి, నీ జీవితంలో అనారోగ్యంతో అల్లాడిపోతున్నప్పుడు నువ్వు చాలా ప్రార్థనాపరుడివి, కష్టాలు గుండా కన్నీటి లోయ గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు చాలా ప్రార్థన చేశావు. కానీ ఎప్పుడైతే నీ కష్టాలు తీరిపోయినాయో, ఎప్పుడైతే గర్భఫలం పొందుకున్నావో, ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో, ఎప్పుడైతే గుర్తింపు వచ్చిందో, వ్యాపారంలో లాభం వచ్చిందో, ఏం జరుగుతుంది? దాడే. నీ ప్రార్థనా జీవితం మీద దాడి జరుగుతుంది, నీ ఆత్మీయత మీద దాడి జరుగుతుంది, పరిశుద్ధత మీద దాడి జరుగుతుంది, ప్రేమ మీద దాడి జరుగుతుంది. నీకు ప్రమోషన్ రానప్పుడు, నీకు జీతం పెరగనప్పుడు, నువ్వు ఉన్నత స్థాయికి చేరినప్పుడు చక్కగా నీ భార్యతో కలిసి ప్రార్థన చేసేవాడివి, కలిసి భోంచేసేవాడివి, కలిసి బయటికి వెళ్ళేవాడివి. కానీ ఈరోజు నీ భార్యను పట్టించుకోవట్లా. ఏమిటండి, కనీసం ఇంటికి రావట్లేదు. ఏం చేస్తాం? ఉద్యోగం అలాంటిది. కనీసం కలిసి భోంచేయట్లేదు ఏమిటి? నా ఫ్రెండ్స్తో భోంచేయాల్సి వచ్చింది, నా మేనేజర్స్తో భోంచేయాల్సి వచ్చింది, మా ఆఫీసర్స్తో భోంచేయాల్సి వచ్చింది. ప్రేమ మీద దాడి జరుగుతుంది. నువ్వు ఉన్నత స్థాయికి చేరుతున్నప్పుడు, ఉన్నత అధికారిగా మారుతున్నప్పుడు, ప్రమోషన్ పొందుతున్నప్పుడు పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయాలు ఏం చేస్తాయి తెలుసా? నీ పరిశుద్ధతను పాడు చేస్తాయి. జాగ్రత్త. ఈరోజు మనలో కొంతమంది ఉన్నత స్థాయికి వస్తూ పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నాను, దేవునితో ఉన్న సత్సంబంధాన్ని పోగొట్టుకుంటున్నాను. నువ్వు ఉన్నత అధికారిగా వెళ్తున్నప్పుడు, పైకి చేరుతున్నప్పుడు ప్రార్థన మీద దాడి జరుగుతుంది. జాగ్రత్త. కాబట్టి ఈరోజు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, కాబట్టి నువ్వు మోకరించలేకపోతున్నావు, కాబట్టి దేవుని సన్నిధిలో కనిపించడమే కష్టమైపోయింది. ఈరోజు మనలో కొంతమంది ప్రతి ఆదివారం రాలేరు. దాడే. ఎందుకని? నాకున్న ఉద్యోగం అలాంటిదండి. ఏమిటండి? బోడి ఉద్యోగం. దానియేలు దేశంలో రాజు తర్వాత ఉన్న పోస్ట్లో ఉన్నాడు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేయగలిగాడు. వారానికి ఒక్కసారి నువ్వు దేవుని మందిరానికి రాలేవా? దావీదు మహారాజు ఏమన్నాడో తెలుసా? నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట మహా భాగ్యము. ఒక కోరిక నేను కోరుతున్నాను నాయన, ఆ కోరిక నాకు సిద్ధింపచేయి. ఏమిటి? చిరకాలము నేను నీ మందిర ఆవరణంలో ఉండాలని ఆశపడుతున్నాను. దావీదు లాంటి వాడే దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో కూర్చోవడానికి వచ్చి కలిసి దేవుని ఆరాధించడానికి సమయాన్ని కేటాయిస్తే, బోడి నువ్వు చేసే ఉద్యోగాన్ని ఆధారం చేసుకొని నాకు ఖాళీ లేదని చెప్పిన దేవుడు నవ్వుతాడో? నీ జీవితం నవ్వులు పాలు కాక మునిపే నువ్వో దేవునితో తగ్గించుకుంటే మంచిది. దానియేలు అధికారం ముందు నీ అధికారం, నా అధికారం ఏమిటి చెప్పండి? ఖాళీ లేదు బ్రదర్, టైం ఉండడం లేదు బ్రదర్. సాకులు చెప్పొద్దు, సోది చెప్పొద్దు. దేవుడు కళ్ళు ఎర్ర చేస్తే నీ ఉద్యోగం ఏమవుతుంది, నీ వ్యాపారం ఏమవుతుంది, నీ కథ కంచెకు చేరుతుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. దానియేలు ఉన్నత స్థాయికి వెళ్తున్నప్పుడు దాడి జరిగింది. అసూయ దాడి జరిగించింది. ఏమిటి? ప్రార్థన మీద. ఏమిటి? అధికారం మీద దాడి జరిగింది. ఆ రోజు దానియేలు తీర్మానం తీసుకున్నాడు. ఏమిటి? ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ ప్రార్థనను మాత్రం నేను పోగొట్టుకోను. అధికారానైనా పోగొట్టుకుంటాను కానీ నా ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోను. మోకరించాడో, తీసుకెళ్ళి సింహాల బోన్లో పడవేశారు. ఏం జరిగింది? ఏ దేవునికైతే దానియేలు ప్రార్థన చేశాడో ఆ దేవుడే తన దూతను పంపించాడు, సింహాల నోర్లు మూయించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసా? ఎవరెవరైతే దానియేలుకు వ్యతిరేకంగా నిలబడి దానియేలు మీద ఈ పన్నాగం పన్నారో వాళ్ళను, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను అందరినీ తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశారు, సింహాల గుహలో పడేశారు. దానియేలు మీద అసూయపడిన వాళ్ళేమో చచ్చిపోయారు. ప్రార్థనా జీవితాన్ని, ఆత్మీయతను కాపాడుకున్న దానియేలేమో ఉన్నత స్థాయికి చేరిపోయాడు. సహోదరులు, సహోదరిలో నువ్వు ఎదిగేటప్పుడు, ఉన్నత స్థాయికి ఎదిగేటప్పుడు ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఆప్యాయత మీద, ఆత్మీయత మీద, చెప్పండి ఇంకేమిటి? అధికారం మీద, ప్రేమ మీద, పరిశుద్ధత మీద, ప్రార్థన మీద సైతాన్ దాడి చేస్తాడు తన మనుషుల ద్వారా. కానీ జాగ్రత్తగా వినండి. ఆప్యాయతను హేబేలు కోల్పోలా, కయ్యను కోల్పోయాడు. ఆత్మీయతను యోసేపు కోల్పోలా, యజమానురాలు కోల్పోయింది. అధికారాన్ని దానియేలు కోల్పోలా, పగబట్టిన వాళ్ళే కోల్పోయారు. ఎవరైతే అసూయ పడతారో వాళ్ళు కోల్పోతారు. ఎవరైతే దేవుని మీద ఆధారపడి ముందుకు సాగుతారో వాళ్ళు హెచ్చించబడతారు. శుద్ధుడమైన తండ్రి, విలువైన సందేశం ద్వారా
విలువైన జీవితం జీవించడానికి మీరు చూపినటువంటి కృప కొరకే వందనాలు. విత్తబడిన ఈ సందేశం మా జీవితాలను మార్చాలి, బాగు చేయాలి, మరింతగా నాయన నీకు దగ్గరగా చేర్చాలి. అలాగే వారు కలిగి ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారాన్ని దయచేయండి. అసూయ మా దరిదాపులు కూడా రాకుండా సహాయం చేయండి. ఆప్యాయత కలిగి, ఆత్మీయత కలిగి నాయన నీ ద్వారా దీవెనలను పొందుకొని అధికారమును అనుభవించే కృపని అనుగ్రహించండి. ప్రేమను పంచాలి, పరిశుద్ధతను పెంచుకోవాలి, ప్రార్థనా పరులుగా మేము జీవించాలి. అట్టి కృప దయచేయండి. ఈ వారమంతా మాకు తోడుగా ఉండండి. మేము చేసే పనులలో, ప్రయత్నాలలో, ప్రయాణాల్లో, పరిచర్యలో, ప్రార్థనలలో నాయన మీ తోడు కాపుదల అనుగ్రహించి మమ్మను వర్ధిల్లింప చేయండి. ఈ ప్రార్థన మరుపురాని ప్రార్థనగా వారి హృదయంలో ముద్రించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండను గాక. షలోమ్.